హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాల్టి వీడియో ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే తెలిసి ఉంటుంది. అదే నీ యూట్యూబ్ ఎందుకు స్టాప్ చేస్తున్నా అని. మళ్ళీ ఈ వీడియో ఎందుకంటే కొంతమంది ఏమని పెట్టారంటే, బ్రో మంచి రీచ్ ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఇలా కామెంట్స్ అయితే పెట్టారు. అంటే మన జర్నీ వీడియోలో చెప్పే కదా, అంటే ఏంటంటే ఇన్ని ఏళ్ళు కష్టపడ్డా నేను, కానీ మన ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్కి దగ్గర కూడా అవ్వలేదని. ఈ వీడియో చేసే టైంకి ఇంకా జస్ట్ 300 అవర్సే అనమాట. కానీ చాలామంది ఏంటంటే, బ్రో ఇట్లా మంచి రీచ్ ఉన్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అని ఇట్లా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. కొంతమంది కరెక్టే బ్రో, నువ్వు చేసే తప్పైతే లేదని కొంతమంది పెట్టారు. రెండిటికి కరెక్ట్ అయితే చెప్పారు. వాళ్ళ ఇద్దరికి రెండిటికి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. మరి స్టాప్ చేస్తానా స్టార్ట్ చేస్తానా మొత్తం మీ చేతుల్లో ఉంది గైస్, ఓకేనా. మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అవుద్దా మొత్తం మీ చేతుల్లో ఉంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే. నేను ఎందుకు ఆ పోస్ట్ పెట్టానంటే, ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇనిషియల్ ఏదైతే సపోర్ట్ ఉంటుందో, వ్యూస్ కానివ్వండి, వాచ్ టైం కానివ్వండి, రీచ్ మొత్తం మరీ దారుణంగా అయితే అయిపోయిందనమాట. వీడియో పెట్టిన 3 అవర్స్కో 4 అవర్స్కో 10-15 వ్యూస్ పోయిందనమాట. ఓకే, అంటే మన ఛానల్ ఏమైందంటే రీల్స్కి చాలామంది నోటిఫికేషన్ వెళ్ళట్లా. నేను ఒక వీడియో పెడితే జస్ట్ నోటిఫికేషన్ వెళ్ళేది 10 మందికి అనమాట. మహా అంటే మన లక్ బాగుందనుకుంటే 15-20 మందికి వెళ్ళిద్ది. అసలు లైక్స్ అంతగా రావట్లేదు. అంటే ఒకప్పుడు రీచ్ ఉండేది, నాకు ఇంత ముందు కూడా ఉంది రీచ్. కానీ ఇన్ని నెలల గ్యాప్ ఉన్న రీచ్ పెరగాలి కదా. మీకు కూడా డౌట్ ఉంటుంది, ఇప్పుడు నాకు 1K ఉన్నప్పుడు ఏదైతే రీచ్ ఉందో ఇప్పుడు కూడా అదే రీచ్ ఉంటే యూజ్ ఏంటి? అంటే వ్యూవర్స్ ఎక్కడ పోయారు నాకు అర్థం కావట్లా. అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది, వాచ్ టైం కూడా పెరుగుతుంది స్లోగా, కానీ ఎందుకు మనకు లైక్స్ పెరగట్లా? అదే 500-400 వ్యూస్ కానీ ఎందుకు అయిపోతుందో నాకు అర్థం కావట్లా. అరే నీ కంటెంట్ నేను ఎంత మంచి ఇవ్వాలో నేను ఇస్తూనే ఉన్నా, ట్రై చేస్తున్నా అన్న. నీ గంటలు ర్యాంక్ పూజ చేస్తున్నా. ఈ సీజన్ ర్యాంక్ స్టార్ట్ అప్పుడైతే మరీ దారుణం. 4 డేస్ ఎంత కష్టపడ్డాను, ఎంత బాధపడ్డాను నాకే తెలుసు కదా చెప్తున్నా. బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసాను లాస్ట్కి, ఓకేనా. ఆ టైం అప్పుడు ఇప్పుడు మరీ తర్వాత నిదానం యోగా స్టార్ట్ చేసి ఆ బ్యాక్ పెయిన్ అనేది మొత్తానికి రెడ్యూస్ అయితే అయిపోయింది, పెయిన్ అయితే. అలా అలా రెక్టిఫై చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఏంద్రా అంటే, ఇప్పుడు అంత కష్టపడినప్పుడు మనం కూడా ఆశిస్తాం కదా, ఒక క్రియేటర్గా నేను కూడా అనుకుంటా. అరే మన ఛానల్ కూడా 1K వ్యూస్ అలా ఎప్పుడు కొడుతుంది, ప్రతి వీడియో 1K వ్యూస్ ఎప్పుడు వస్తాయి నేను కూడా అనుకుంటా కదా. ఇప్పుడు ఒకప్పుడైతే 100-150 వ్యూస్ వచ్చేటివి, ఇప్పుడు అవి 400 అయ్యింది. ఓకే, గుడ్, పర్లేదు. కానీ నేను పడే కష్టానికి ఆ వ్యూస్ తక్కువ వస్తారని నేను అడిగేదనమాట, ఓకేనా. అంటే లైక్స్ తగ్గిపోతున్నాయి. కొంతమంది మనకి యాంటీ కూడా ఉన్నారనమాట. అంటే కొంతమంది హేటర్స్ ఉన్నారు. అంటే హేటర్స్ అంత ఎక్కువ లేరు కానీ ఉన్నారు కదా, ఓకేనా. ఎంతో కొంతమంది అయితే ఉన్నారు. కానీ దాంతోపాటు ఏంటంటే, మనం ఒక్క ఛానల్ పైన అయితే డిపెండ్ అవ్వాలని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను గేమింగ్ పైన ఎన్రోల్ చేస్తానో తెలీదు, ఎప్పటివరకు ఉంటానో కూడా తెలీదు అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకు అలా అంటున్నా అంటే, మన ఇండియాలో గేమ్స్ వస్తుంటే బ్యాన్ అవుతూ ఉంటాయి, ఓకేనా. మన ఇండియాలో మెయిన్గా డేటా షేర్ అవ్వడము, ఇంకోటి ఇట్లాంటివి అయినప్పుడు ఏంటంటే బ్యాన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. బీజిఎంఐ కూడా అట్లా చాలాసార్లు బ్యాన్ అయింది ఇప్పటికే. ఈ గేమింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అంత స్టేబిలిటీగా ఉండదు గేస్, ఓకేనా. ఎవరైతే ఈ స్పోర్ట్స్ ట్రై చేద్దామనుకున్నా వాళ్ళకు కూడా తెలుసు నేను చెప్పేది ఏంటంటే, గేమ్స్ బ్యాన్ అవుతుంటాయి, వస్తూ ఉంటాయి, ఓకేనా. మన ఫ్రీ ఫైర్ ఈరోజు ఉంది, రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే అది యాక్చువల్గా ప్రెజెంట్ బ్యాన్లో ఉంది. అసలు ఫ్రీ ఫైర్ అఫీషియల్ దానిపైన అప్డేట్స్ ఇవ్వట్లేదు, మన వాళ్ళు ఎవరు దానిపైన ట్రై కూడా చేయట్లేదు. ఇట్లా చేసేటప్పుడు మనకైతే అర్థం అవుద్ది కదా. ఇంకోటి రీచ్ కూడా ఎంత తగ్గిపోయిందో మీ అందరికీ తెలుసు. నాది ఒక్కడితే నేను అనట్లేదు నేను, ఓకే. ఎంతోమంది క్రియేటర్స్ చూడండి కావాలంటే. ఇప్పుడు బ్రో చూడండి, ఎంతో టాప్ యూట్యూబర్ కదా ఆయన 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు. 5 lakhs వ్యూస్ రావడం కూడా చాలామంది క్రియేటర్స్ ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చూపించట్లేదు బ్రో. ఎప్పుడో లాక్డౌన్ అప్పుడు చూపించారు అందరూ, కానీ ఇప్పుడు సపోర్ట్ రావట్లేదు మనకైతే తెలుగు కమిటీలో ముఖ్యంగా అనమాట. ఏ గేమింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సడన్గా భూమి ఇప్పుడు తగ్గిపోయింది మొత్తానికి అయితే, ఓకేనా. అసలు స్టేబుల్గా లేకపోవడము, చాలామంది క్రియేటర్స్ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ గైస్ ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు వచ్చేసి డిపెండ్ అయిపోయారు, మేము ఈ స్పోర్ట్స్ ఆడతాం, మా డ్రీమే అదని. కానీ ఇప్పుడు చివరికి చూస్తే ఏందిరా అంటే, ఇది ఎక్కడుగా అన్నట్టు అయితే అయిపోయిందనమాట. అంటే స్టెబిలిటీకి అయితే లేదు. నేను ఏమంటానంటే, దీనిపైన డిపెండ్ అయ్యే బదులు వేరే దాన్ని చూసుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచే ఉంది ఛాన్సర్లు. ఫ్యాక్స్ ఛానల్, మూవీస్ రివ్యూస్ ఛానల్ అనుకుంటున్నప్పుడు నాకు ఫ్యాక్స్ ఛానల్ అంటే ఇష్టం అనమాట. ఓకే, దానిపైన ఫుల్గా వర్క్ చేద్దాము, ఓకే, ఫుల్గా చేద్దాం కంటెంట్ నేనైతే అనుకున్నాను అనమాట. అందుకోసం ఏంటంటే పోస్ట్ పెట్టేశా, బ్రో నీ గేమింగ్ ఛానల్ నుంచి వెనకాల వెళ్ళిపోతున్నా, మా ఛానల్కి అయితే రీచ్ అంతగా లేదు అని. ఇప్పుడు కొంతమంది చెప్పే కదా కామెంట్స్ పెట్టారని, నాకు ఆ కామెంట్స్ ఏంటంటే వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అని అనిపిస్తుంది, ఓకే. కానీ ఎక్కడ బాధరా అంటే, ఇన్ని గంటలు కష్టపడి ర్యాంక్ పుష్ చేస్తున్నాం కదా అనేది ఒకటి ఉందన్నమాట. ఎంతో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. మీకు కూడా తెలుసు ర్యాంక్ పుషర్స్ అంటే ఎంత కష్టపడాలో, ఎంత టైం స్పెండ్ చేస్తామో, ఓకేనా. అందుకోసం ఏంటంటే, ఇప్పుడు కంటెంట్ కొంచెం మన సోలో ర్యాంక్ పుష్ కాకుండా, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఏమైనా కంటెంట్ చేద్దాం అన్న నేనైతే ఉంది నా మైండ్లో. మరి చేద్దామా వద్దా అనేది మీలో ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో,
మీలో ఉంది గైస్, ఈ గేమింగ్ ఛానల్ స్టాప్ చేయాలా లేకుంటే కంటిన్యూ చేయాలా? సో ఒకసారి అందరు కామెంట్ చేయండి. మీరు కుదిరితే ఎంతమంది షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేయండి. ఎవరికైతే నోటిఫికేషన్ రావట్లేదు చిన్న స్టెప్స్ చెప్తే ఫాలో అయితే అవ్వండి. ఏం స్టెప్స్ రా అంటే, ఎవరైతే నోటిఫికేషన్ అయితే రావట్లేదో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, ఆల్లో పెట్టేసుకోండి. తర్వాత మీరు ఒకవేళ మన ఛానల్ అన్ని వీడియోస్ చూడకపోతే ఏదో ఒక 3-4 వీడియోలు ఫుల్గా అయితే చూడండి. దాని తర్వాత నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మన వీడియోస్ రికమెండ్ కూడా అవుతూ ఉంటాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు వాట్సాప్ ఛానల్ అయితే ఉందన్నమాట. సో ఎంజే ఫ్యామిలీ అని వాట్సాప్ ఛానల్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి. రీసెంట్గా గ్రూప్ కూడా క్రియేట్ చేశారనమాట, ఎంజే సపోర్టర్స్ అని. సో వాట్సాప్ గ్రూప్ ఈ రెండిట్లో అయితే జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి. మన వీడియోస్ పెట్టగానే మీకు అక్కడ లింక్స్ పెట్టడం ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాను. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి ఉంటే నేను మొత్తం అయితే ఆ గ్రూప్స్లో అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో అయితే. నేనైతే ఫ్యాక్స్ ఛానల్ పైన అయితే కొంచెం ఫోకస్ అయితే ఎక్కడైతే పెడతాను. ఈ గేమింగ్ ఛానల్ ఏదైతే ఉందో మన మనోజ్ గేమింగ్ అనేది, సో దీనిలో కూడా వస్తాయి కానీ వీడియోస్ ఏంటంటే ర్యాంక్ పుష్ స్టాప్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో గంటలు కష్టపడాల్సి ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. ర్యాంక్ పుష్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఏమంటారో మరి మీ ఇష్టం గేస్, ఓకేనా? లేదు బ్రో మాకు ఇదే కంటెంట్ కావాలంటే నేను ట్రై చేస్తాను గేస్, ఇంకేం చేయలేం మరి. సో మీరు ఒకవేళ లేదు బ్రో మాకు టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ పెట్టు, 1vs4 క్లచ్లు ఇట్లాంటివన్నీ అన్ని టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టు, ర్యాంక్ పుష్ వదిలేసి, ఎందుకంటే టైం ఎక్కువ స్పెండ్ చేసి ఉంటుంది కదా, ఆ టైం స్పెండ్ చేసేది నాకు మన వీడియోస్ పెడతాం కదా కంటెంట్, దానిపైన అయితే నేనైతే ఫోకస్ అయితే పెడతానమాట. సో ఇది గైస్, మరి స్టాప్ చేయాలో కంటిన్యూ చేయాలో మీ చేతుల్లో అయితే ఉందన్నమాట. మీరేమంటారో మరి ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎంతమంది కుదిరితే అంతమందికి ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి, ఓకేనా? సో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ అయితే వెళ్ళేటట్టుగా అయితే ట్రై అయితే చేయండి. మనకు ఉండేది 5,000 మంది కాబట్టి ఒక 100 మంది వరకు కూడా యాక్టివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము అదైతే. సో ప్లీజ్ గైస్ కుదిరితే మీ గేమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి. మన ఫ్యాక్స్ ఛానల్ అని చెప్పే కదా, సో దాని ఛానల్ లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. సో ఆ ఛానల్లో కూడా వీడియో అయితే స్టార్ట్ అయితే అవుతాయి. కొంచెం స్క్రిప్ట్ వర్కింగ్ ఇవైతే నేర్చుకుంటున్నాను అనమాట, ఎలా సెర్చ్ చేయాలి ఇవన్నీ ప్రతిదీ. సో అదంతా అయిపోయిన తర్వాత నేను కూడా వీడియోస్ అయితే కొంచెం కంటిన్యూగా అయితే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఆ ఛానల్లో. మరి ఈ ఛానల్లో సోలో ర్యాంక్ పుష్ అయితేనే చూస్తాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు బ్రో నీ ఏ టైప్ ఆఫ్ కంటెంట్నే పెట్టు, మాకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెడితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. గైస్ ఇదే గైస్ నేను చెప్దాం అనుకుంటుంది ఈ వీడియో నుంచి అయితే. స్టాపా మీ చేతుల్లోనే ఉందన్నమాట, మన సబ్స్క్రైబర్ చేతుల్లో అయితే ఉంది. ఈ వీడియోకి నేను లైక్స్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు, జస్ట్ షేర్ చేయండి చాలు. మీరు జస్ట్ ఏం లేదు మన వీడియోస్ కొంచెం ఎక్కువసేపు డైలీ అయితే చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? సో ఇదే గైస్ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకునింది. సో లాస్ట్ వీడియో అవ్వకుండా ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నా. సో ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది, ఓకేనా? సరే గైస్ మరి సో ఈ వీడియో కుదిరినంత మందికి షేర్ చేయండి. సరే గైస్ ఇంకా బాయ్ మీ అందరికీ, బాయ్.